రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం నందు బావిగి భద్రేశ్వర స్వామి వారి ఆలయం కలదు. ఇది చాలా పురాతనమైన దేవాలయంగా స్థానికులు చెప్తారు. ఈ దేవాలయంలోని స్వామివారు కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ బావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవటానికి తాండూరు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. సుమారు 200 ఏళ్ల కిందట మహిమగల శరణు బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి అదృశ్యమైన ప్రదేశంగా దీనిని చెప్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి వారంలో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల సందర్భంగా శని ఆదివారాల్లో జరిగే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహంతో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు వేచి ఉంటారు. శనివారం అర్ధరాత్రి జరిగే రథోత్సవంలో 50 అడుగుల ఎత్తుగల రథాన్ని భక్తులు తాళ్లతో లాగుతూ బసవన్నకట్ట వరకు తీసుకెళ్లి మరలా రథాన్ని యథాస్థానానికి చేరుస్తారు. ఆదివారం అర్ధరాత్రి జరిగే లంకా దహన కార్యక్రమంలో రకరకాల బాణసంచా కాలుస్తారు. ఈ దృశ్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.